ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. హనుమకొండ ప్రాంతాల్లో అంటే చాలా ప్రాంతాలలో లైంగిక వేధింపులు మనం నిత్యం వింటూనే ఉన్నాం. దానికి సంబంధించిన ఎన్నోసారి ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. కానీ ఇర్ఫాన్ సోహెల్ అనే వ్యక్తిని ఎట్టకేలకు CCLR నుంచి హైదరాబాద్ CCL నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి సోమవారం రోజు. దీనికి సంబంధించిన ఒక్కసారి పూర్వపరాలు పరిశీలిస్తే నిజానికి కంచె చేనుమేసిందా, రక్షకుడే భక్షకుడైనా, ఎన్ని సామెతలైనా చెప్పుకోవచ్చు. ఇక్కడ జరిగిన పరిస్థితి చూస్తే మనం హనుమకొండ కలెక్టరేట్ దగ్గర ఉన్నాం. హనుమకొండ కలెక్టర్ కార్యాలయం బిల్డింగ్లో ఉన్నాం. కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టిన ఈ బిల్డింగ్లో నిజానికి చాలా ఎస్టాబ్లిష్మెంట్ అద్భుతంగా జరుగుతుంది. మనం ఇప్పుడు చెప్పే విషయం చూస్తే కూడా ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్గా కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన ఇర్ఫాన్ సోహెల్ అనే వ్యక్తి తన కింద ఉన్న వ్యక్తులను వేధించడం కానీ, మహిళలను ముఖ్యంగా లైంగికంగా వేధించడం, ఇవన్నీ కాకుండా ఎవరైతే 4వ తరగతి ఇప్పుడు మనం చెప్తున్న ఎవరైనా వివాహిత ఉందో, 2 పిల్లల వివాహిత ఆమె లైంగికంగా వేధించారు. ఆమె షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి. ఆమెను చాలా అసభ్యంగా వేధించడం, తన దగ్గరికి రమ్మనటం, తన కోరిక తీర్చమనటం, అనేక రకాలుగా వేధింపులకు గురి చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో ఆమె రానప్పుడు ఒక దశలో, ఇదంతా సెప్టెంబర్ నెలలో జరిగింది, ఆమె రాని పరిస్థితులలో కూడా తన సామాజిక వర్గంగా తన వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తుల ద్వారా, కలెక్టరేట్లో పనిచేసే 1-2 వ్యక్తుల ద్వారా కూడా ఆమెను పంపించే ప్రయత్నం చేయడం. ఇది ఇలా ఉండగా దీనికి సంబంధించి సెప్టెంబర్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు నిజానికి 2వ శనివారం రోజు మహిళా ఉద్యోగులు రావాల్సిన అవసరం లేదు. ఏదైనా తప్పనిసరిగా ఉత్తర్వులు జారీ చేయించే అంటే బట్వాడా చేయాలనుకుంటే, ఏదైనా కార్యక్రమాలు పర్యవేక్షించాలంటే, ఏదైనా పనులు చేయాలంటే కేవలం మగ ఉద్యోగులు మాత్రమే రావాలి. మహిళా ఉద్యోగులకు అనుమతి లేదు. మహిళా ఉద్యోగులను ఎట్టి పరిస్థితిలో రమ్మనే అవకాశం కూడా లేదు. కానీ ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ తనకున్న విచక్షణను, తన అధికారాన్ని ఉపయోగించుకొని తన కింద పనిచేసే 4వ తరగతి ఉద్యోగిని రమ్మని చెప్పాడు. వచ్చిన తర్వాత ఈ లైంగిక వేధింపులో పాల్పడ్డాడు. ఎప్పుడైతే తన గదిలోకి పిలిపించి తన ఇబ్బందులకు గురి చేశాడో, తర్వాత తన ప్రైవేట్ పార్ట్స్ చూపెడుతూ ఇబ్బందులకు గురి చేశాడో, వెంటనే ఆ అమ్మాయి 4వ తరగతి ఉద్యోగి ఏడుస్తూ వెళ్ళిపోవడం. ఆ తర్వాత ఇది 2-3 రోజులు ఇటువంటి తతంగాలు జరిగిన తర్వాత డైరెక్ట్గా ఉన్నతాధికారులకు కొద్ది రోజుల తర్వాత సెప్టెంబర్ 17 ప్రజాపాలన అయిన తర్వాత హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కూడా ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో కలెక్టర్ కూడా చాలా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకున్నారు. ఇంటర్నల్గా ఉండే ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. కమిటీ కొద్ది రోజుల్లో కూడా నివేదికను సమర్పించింది. అప్పుడే అతన్ని వేరే ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ నుంచి ఇర్ఫాన్ సోహెల్ని వేరే సెక్షన్ కూడా మార్చారు. ఈరోజు హన్మకొండ కలెక్టరేట్కి సంబంధించి ఇర్ఫాన్ సోహెల్ సీనియర్ అసిస్టెంట్ గత 2 నెలలుగా ఈ పేరు నాంతుంది. ఎట్టకేలకు CCL అధికారులు సస్పెండ్ చేశారని, దీనికి సంబంధించి SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. వీటికి సంబంధించి హన్మకొండ ACP నరసింహారావు గారు మనతో ఉన్నారు. కేసు వివరాలకు సంబంధించి కానీ ఎలాంటి కేసు ఏ సెక్షన్ల కింద నమోదైందో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇర్ఫాన్ సోహెల్ మీద దాఖలైన కేసు ఎటువంటిది, ఏ సెక్షన్లో, దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? హన్మకొండ కలెక్టర్ ఆఫీస్లో ఒక మహిళా ఉద్యోగస్తురాలు వర్కింగ్ ప్లేస్లో, ఉమెన్ వర్కింగ్ ప్లేస్లో సెక్సువల్ హరాస్మెంట్కి సంబంధించి తోటి ఉద్యోగి ఇర్ఫాన్ సోహెల్ మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దాని మీద ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్లోనే ఇంటర్నల్ కమిటీ వేసి ఆ ఫైండింగ్స్ అన్నీ ప్రూవ్ కావడంతో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సస్పెండ్ చేసిన తర్వాత ఆమె పోలీస్ కేసు పెట్టే ఉద్దేశం లేకుండే, కానీ అతను నా దగ్గర ఆమె అమౌంట్ తీసుకుంది, అందుకే పోలీస్ కేసు పెట్టట్లేదు అని చెప్పి కూడా బ్లేమ్ చేయటం జరుగుతుంది. దీని మీద ఆమె పిటిషన్ ఇవ్వగా సుబేదారి పోలీస్ స్టేషన్లో ఈ సెక్సువల్ హరాస్మెంట్కి సంబంధించి, అదేవిధంగా SC/ST అట్రాసిటీ యాక్ట్ కూడా కేసు రిజిస్టర్ చేయటం జరిగింది. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా మహిళా ఉద్యోగస్తులకి ఇటువంటి ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతారు. సార్, ACP గారు, అంటే ఈ కేసు సంబంధించింది అప్పటికే ఫిర్యాదు దాఖలు కానప్పటికీ విచారణ అంటే కన్సల్ట్ స్టేషన్కు పంచాయతీ చేరింది, కానీ విచారణ మాత్రం చాలా ఆలస్యం చేశారని ఒక విమర్శ ఉంది సార్. పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే FIR అయిందండి. ఎటువంటి డిలే లేదు. అసలు డిలే కూడా చేయడానికి ఆస్కారం ఉండదు, చేయకూడదు కూడా. అరెస్ట్ విషయంలో ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేసినాం. ఆల్రెడీ ఇమీడియట్గా అరెస్ట్ ఎఫెక్ట్ అయితే. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఇర్ఫాన్ పరిస్థితి అరెస్ట్ కాబడ్డారా, తర్వాత ఇంకేదన్నా జరిగిందో ఫర్దర్? మొన్న మనకి 11న రిపోర్ట్ ఇచ్చారు. మనం ఈరోజే అరెస్ట్ అయిపోయిందండి. ఈరోజు అయితే? ఎస్.